హ్యాపీగా ఉందండి. ఈరోజు మొదటి బోనం స్టార్ట్ చేయడము. ఈ నెల రోజులు ఆషాఢ మాసంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో కూడా ఈ బోనాల కార్యక్రమం జరగబోతున్న శుభ సందర్భంలో మరి మనకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మరి చాలా సాఫీగా సాగాలని అమ్మవారిని కోరుకుంటూ ఈ బోనాన్ని ప్రారంభించడం జరిగింది. మంత్రి గారు ఇచ్చారండి. పోయినసారి ఏ విధంగానైతే అన్ని టెంపుల్స్కు కూడా మేము సహాయ సహకారాలు అందించామో ఈసారి కూడా అదే పద్ధతులు అందించడం జరిగింది. అందరి అధికారులతోటి మీటింగ్ పెట్టి ప్రతి గుడికి కూడా ఒక కమిటీ వేసి అక్కడ ఏర్పాట్లను పరిశీలించి భక్తులకు ఎక్కడ అసౌకర్యం కలగకుండా వాళ్ళకు అన్ని రకాల వైద్యం కానీ అంటే వాటర్ కానీ ఇటువంటివి చిన్నపిల్లలకు ముసలి వాళ్ళకు అందరికీ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వాళ్ళని మళ్ళీ క్షేమంగా ఇంటికి పంపాలి అని అందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. పోయినసారి ఏ చిన్న మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు ఎలా వెళ్ళారో ఈసారి కూడా అదే పద్ధతిలో వెళ్ళాలని మేము కోరుకుంటాం. గత ప్రభుత్వంతో పోలిస్తే కనుక ఈ ప్రభుత్వం విషయంలో మీరు ఏం చెప్తారు? చాలా ఎక్కువగా మేము హిందూ కార్యక్రమాల మీద, మన ధార్మిక కార్యక్రమాల మీద ఎక్కువ దృష్టి సారిస్తూ ఉన్నాము. పోయినసారి బోనాలు చేసాము, మళ్ళీ మేము సరస్వతి పుష్కరాలు చేసాము, మరి సమ్మక్క సారలమ్మ జాతర చేసాము, మళ్ళీ రాబోయే గోదావరి పుష్కరాలు, సమ్మక్క సారలమ్మ జాతర, మళ్ళీ కృష్ణా పుష్కరాలు ఇవన్నీ కూడా రాబోతూ ఉన్నాయి. కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ఒకటే మాట చెప్పారు, ఈ గోదావరి పుష్కరాలు అంటే రాజమండ్రి కాదు తెలంగాణ అనే పద్ధతిలో ఉండాలి, ఆ విధంగా మనం జరపాలి అని వారు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. మేము ఈ కార్యక్రమం కాగానే వెంటనే గోదావరి పుష్కరాల ప్రిపరేషన్కి వెళ్తాము. ఎన్ని డబ్బులైనా కూడా ముఖ్యమంత్రి గారు ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఫైనల్గా మా వి5 న్యూస్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేయండి. వి5 న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా బోనాల పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్.